శ్రీమద్ భాగవతం ప్రకారం కల్కి అవతారం కలియుగం అంతంలో వస్తుంది. ఎలా వస్తుందనేది భాగవతంలో వివరణ కూడా ఉంది. ఈ అవతారం ప్రతి కలియుగంలో వస్తుంది కనుకనే వేదవ్యాసుడు కల్కి అవతారం గురించి ప్రస్తావించాడు. ప్రతి మన్వంతరంలో 71 చతుర్యుగాలు వస్తాయి, అంటే 71 కలియుగాలు. అందులో మనం ఉన్నది 28వ కలియుగం, అంటే 27 కల్కి అవతారాలు ఇదివరకే వచ్చాయని పురాణం చెబుతుంది. ఇంకొక కథనం కూడా ఉంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కల్కి అవతారమున విష్ణు యశస్సుడు అనే పేరుతో బ్రాహ్మణ కులంలో జన్మిస్తాడని, హైగ్రీవుడికి వలె ఇతనికి కూడా గుర్రపు ముఖం ఉంటుందని, చేతిలో ఖడ్గముతో తెల్లటి అశ్వం మీద వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడని వివరణ కూడా ఉంది. ఇక కలి ప్రభావం ఎలా ఉంటుందంటే, కలియుగంలో కలిపురుషుడి ప్రభావం వల్ల చాలా దారుణంగా ఉంటుంది. కలి ప్రభావం వల్ల దేవతల హవిస్సులు అందవు, వేదము అవమానింపబడుతుంది, పితృదేవతలకు శ్రాద్ధం పెట్టరు, ధర్మం, భూమాత, గోమాత అవమానింపబడతాయి, కష్టపడని వారికి ఫలితం ఎక్కువ వస్తుంది, శాస్త్రీయత పేరుతో దైవభక్తి కూడా ఉండదు. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.